ప్రశ్నోత్తరి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. ప్రశ్నోత్తరి దాంట్లో 20వ శ్లోకం. తత్వం కిం ఏకం శివం అద్వితీయం కిం ఉత్తమం సచ్చరితం యదస్తి త్యాజ్యం సుఖం కిం స్త్రియమేవ సమ్యగ్దేయం పరం కిం త్వభయం సదైవ. ఇక్కడ తత్వం ఏమి అంటే ఏకం శివం అద్వితీయం. 3 లక్షణాలు చెప్పినారు. అవి లక్షణాలు. లక్షణం ఏం చేస్తుందంటే కరెక్ట్గా గుర్తించేదానికి మనకు సహాయం చేస్తుంది లక్షణం. అందుకని ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే లక్షణ ద్వారా తెలుసుకోవాలి. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణమే ఇక్కడ ప్రమాణం. దాని ద్వారానే ఆ వస్తువును గుర్తించాలి. తర్వాత ఎవడైతే ఈ విధముగా తత్వం అనేటువంటిది సత్యమైనది, ఆ తత్వములో 1, 2, 3 అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అట్లా 1, 2, 3 తత్వాలు కాదు. తత్వం ఇప్పుడు మీరు చూడండి, మీరు ధ్యానంలో ఉన్నారుగా. ధ్యానంలో ఉన్నప్పుడు 1 అనేమన్నా అనిపించిందా? 1 అని అనిపించదు. మీరు నిద్రపోయినారండి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు 1 ఉంది అనేమన్నా ఉందా? లేదు. ఆ 1 ఉంది అనేది కూడా లేదు. అది ఇప్పుడు ఈ హాల్ ఉంది. ఈ హాల్లో మీరు ఎవ్వరూ లేరు అనుకోండి. మీరు లేరు, కానీ ఎవరున్నారు? నేనున్నానుగా. అప్పుడు నేను ఒకడున్నాను, మీరు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు లేరు అని ఉంటుంది. అంటే ఒకటి ఉంది. ఇట్లా కూడా లేదు అక్కడ. గాఢ నిద్రలో నేను ఒకడున్నాను నుందా? నేను ఒకడున్నాను అంటే వాడు నిద్రపోలేదు అని అర్థం. కాబట్టి 1 కాదు తత్వము 1 కూడా కాదు. మరి అద్వైతం అన్నారే, అందుకే అద్వితీయం అనేది. అందుకే రెండవది లేదు, రెండవది లేనిది కావాలి. అంతేగాని
రెండవది ఉన్నది అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా రెండవది ఉండదని చెప్పేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను గురించి కూడా ఉపనిషత్తు ఏం చెప్పిందంటే ద్వితీయాద్వై భయం భవతి. ఇప్పుడు మీరు చూడండి, మీరు రోడ్డింటికి పోతున్నారండి, ఎవడో ఒకడు కనిపించినాడు, వాడిని చూస్తానే నీకేమనిపిస్తుంది? ఏమనిపించదు. కానీ వీడెవడు అంటే ఇక్కడంటే రోడ్లు అంటే కథ వేరే. మనం దాన్ని ఏమంటారంటే పొలాలు ఉంటాయి, చేను అనేది మామూలుగా ఎట్లంటే దీంట్లో మెట్ట భూములు, అవి దాదాపు కొండల దగ్గరకు వస్తాయి. అవి ఆ కొండల దగ్గర ఉంటాయి. మనం చేనుల దగ్గర విన్నాం. మన పొలమే, అక్కడ ఉన్నాం. ఎప్పుడూ కనిపించిన ఒకడు వచ్చాడు అక్కడికి. మనుషులు ఎవరు లేరు చుట్టుపక్కల. ఇప్పుడు ఏమనిపించదా మీకు? వీడెవడు, ఎందుకు వచ్చినాడు, వీడు కొత్తగా ఉన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలని ఎన్ని ఆలోచనలు మైండ్లో వచ్చేసినాయి లేదా ఇవన్నీ? అంటే ఏంటి, నువ్వు ఒకడున్నావు, వాడెవడో ఒకడు వచ్చినాడు, వాంతో మాట్లాడి బాగా ఉండగలుగుతామా? ఉండలేం. మనసులో అప్పుడే అలజడి ప్రారంభం అవుతుంది. అలా అలజడి ప్రారంభమయ్యేదానికి కారణం వేరే వాడు నీకు కనిపించిన వెంటనే జరిగింది. అవునా? అదే ఇక్కడ కూడా నేను అనేటువంటిది ఏదుందో అది ఒక్కటి తప్ప ఇంకా రెండవది ఉంది అని ఎవడైనా చూస్తే, ఇది తత్వం దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్నాం, అక్కడ వీడికి మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు. మనశ్శాంతి అని నేను అంటున్నాను కానీ మనశ్శాంతి కాదు అది. శాంతి ఉండదు, సుఖం ఉండదు. లేదు, పోయింది, మొత్తం పోయింది. మీరు చూసుకోండి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నాం? నాకేదో కావాలి కాబట్టి ప్రార్థిస్తున్నాం. అంటే నా దగ్గర లేనిది ఆయన ఏందో ఇవ్వాలని కోరుతున్నాం. అంటే రెండవ వాడు ఉన్నాడు. రెండవ వాడు లేని స్థితికి రావాలనంటే ఎంత పరిపక్వత రావాలంటే పరిపక్వత బాగా రావాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు అవంతా మాకెందుకు అని అంటే, అయ్యా నేను దుఃఖపడుచున్నాను. దుఃఖం కలుగుతుందా లేదా? దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం కలుగుతూ ఉండేటువంటి దాని నుంచి నేను ఉపశమనం ఎలాగా, దుఃఖమునకు ఉపశమనం ఎలాగా అంటే వాటి కోసం వెతుకుతూ ఉన్నాం మనం. శారీరకంగా దుఃఖం ఉంటుంది, మానసికంగా దుఃఖం ఉంటుంది, బయట నుంచి వస్తువుల వలన దుఃఖం ఏర్పడుతుంది, బయట నుంచి ఉండే వాళ్ళ వలన కూడా దుఃఖం ఏర్పడుతుంది. ఈ దుఃఖముల నుంచి ఉపశమనము చెందుట ఎలాగా, దీని నుంచి ఉపశమనం చెందుట ఎలాగా? మీకేమన్నా దుఃఖం ఉందని అనిపిస్తుందా? దుఃఖం లేదని అనిపిస్తుందా? కొద్దిగా ఉందా? బయట ఉండేటువంటి వాటి నుంచి ఒక్క నిమిషం మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి.
ఆ దుఃఖము లేదా మానసికంగా ఉండేటువంటి ఉద్విగ్నత, మానసికంగా ఉద్విగ్నత అంటే ఏంటంటే నీకేమీ ఇబ్బంది లేదు, నిన్నెవరు ఇబ్బంది పెట్టుటలేదు, కానీ నువ్వు గమన కూర్చొని ఉంటే ఏందో తెలియని బాధ, ఏందో తెలియని బాధ. డబ్బులతో సమస్య లేదు, ఇంట్లో పిల్లలతో సమస్య లేదు, ఎవరితోనూ సమస్య లేదు, ఉద్యోగంలో సమస్య లేదు, వ్యాపారంలో సమస్య లేదు, ఏమీ సమస్య లేదు, ఆరోగ్యంగా కూడా సమస్య లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కూర్చొని బాగుండొచ్చు కదా. ఎంతో ఒక బాధ, తెలియని బాధ. ఎప్పుడన్నా మీకు అనిపించింది అది? ఏమీ ఇప్పుడైతే ఏమీ బాధలు లేవు, కానీ హాయిగానే ఉన్నాను, కానీ ఏందో ఒక విధమైనటువంటి వెలితి. ఆ వెలితి ఎట్లా తీరాలనో, దానికి ఏం చేయాలనో ఏం అర్థం కావట్లేదు. ఇది వస్తుంది కొంతమందికి. అది ఎందుకు వచ్చిందంటే నేనుగా ఉండకుండా, అంటే నేను అనేటువంటిది తెలియదు ఇక్కడ. నేను అనేది తెలియదు, కానీ వీడికి అన్నీ ఉన్నాయి, అన్నీ సమకూరి ఉన్నాయి. అన్నీ సమకూరి ఉన్నా కూడా వీడికి ఇది లేదు. ఎందుకు లేదంటే నేనంటే ఎందుకు తెలియదు వీడికి, అంటే శాంతి అనేటువంటిది వీడికి తెలియదు. అందుకే వాడికి ఈ రకమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహ. దీనిని పోగొట్టుకునేదానికి, దుఃఖము పోగొట్టుకునేదానికి మనకు ఈ సమాజంలో నుండి మనము ఏదైతే కుటుంబం అని అనుకుంటున్నామో దాంట్లో నుంచి కలిగేటువంటి ఆ ఇబ్బందులను, ఆ బాధలను, ఆ దుఃఖాలను ఏ విధంగా నేను అధిగమించాలి అనేటువంటి ప్రయత్నంలో వీడేం చేస్తాడంటే దేవుడు అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఆశ్రయిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తాడు కానీ ఆ దేవుడు అంటే ఏమో తెలియదు. మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గరికి పోయిన తర్వాత ఈ దేవుని దగ్గరికి పోయినప్పుడు నాకు కొంచెం అనిపించింది, కానీ మళ్ళీ ఏం పెద్దగా ఏం అనిపించలేదు. ఇంకొక దేవుని దగ్గరికి పోయినప్పుడు కొద్దిగా పీస్ఫుల్గా ఉన్నింది. ఇంకొక దేవుని దగ్గరికి పోయినప్పుడు ఆ వైబ్రేషన్స్ భలే ఉన్నాయండి. నాకైతే ఎంత ఇదిగా ఉందో ఆ వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయంటే నాకు చాలా పీస్ఫుల్ వచ్చేసిందండి వైబ్రేషన్స్. ఇంకొక జాగాకి పోతాడు, ఆడ ధ్యానం చేసేటువంటి ధ్యాన మందిరం ఉంటుంది. ధ్యాన మందిరం లేకపోయిన తర్వాత ఏమంటాడంటే ఎంత ప్రశాంతంగా ఉందండి, ఆ ప్రశాంతత అక్కడ ఉంది, అందువల్ల నాకు ఆ ప్రశాంతత వచ్చింది అని అంటాడు. అప్పుడేం చేస్తాడంటే ఈ దేవుళ్ళన్నింటిని వరగబెట్టి ఆ దేవుళ్ళంతా ప్రయోజనం లేదు, ఎందుకంటే వీడంతా తిరిగినాడు అని వీడి భావన. తిరిగినాడని అవంతా అక్కర్లేదు, దీని నుంచి ప్రశాంతత వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వైబ్రేషన్స్ అలా ఉన్నాయి నాకు అని ఇప్పుడు యోగా పట్టుకుంటాడు. ఎందుకంటే వీడికి ఇది అనుభవం అయింది కాబట్టి యోగా చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని చేస్తాడు. ఈడ ఉన్నంతసేపు ప్రశాంతంగా యోగాలో ఉంటాడు, బయట పోతే మళ్ళీ అన్నీ నెత్తిన పడతాయి. ఎక్కడుంది ప్రశాంతత? అందుకని వీడేం చేస్తాడు తెలుసా? బయటపడడం మానేస్తాడు. ఇలా ఉన్నటువంటి వాళ్ళే గుహలలో పోయి తపస్సు చేస్తాండది. హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేస్తుండేది ఇందుకే. అక్కడే కాదు, అక్కడక్కడ గుహల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇట్లా ఉంటారు వీళ్ళు.
వీడికి ఏమైనా పరిపక్వత ఉందా? పరిపక్వత లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. మరి పరిపక్వత ఏమిటి? అరే విచారణ చేయవయ్యా, విచారణ చెయ్యి. నీకు విచారణ చేసే యోగ్యత లేదుగా, తెలుసుకో. మహర్షులు అలా విచారణ చేసి మీరు ఎలా ఉంటే బాగా పరిపక్వంగా ఉంటారు అనేటువంటిది చెప్పారు. దాన్నే ఇప్పుడు మనకు భగవద్గీత రూపంగా అందిస్తున్నారు. నువ్వు అందరి దగ్గరికి పోయి ఏ మహర్షి ఎట్లా చెప్పినాడు అనే విషయం నువ్వు తెలుసుకునేది కష్టం కాబట్టి భగవద్గీతను పట్టుకో. భగవద్గీతలో అందరు మహర్షులు చెప్పినటువంటిది అందులో ఉంది. ఎట్లా ఉందో చూడండి, పట్టుకొని ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఉన్న సత్యమేమిటి, బయట ఉన్నటువంటిది ఏమిటి, రెండింటినీ చెప్తున్నారు. ఒకటి చెప్పట్లేదు, రెండింటినీ చెప్తుంది. రెండింటినీ చెప్పి రెండింటినీ ఇప్పుడు గ్రహించాలి. బయట ఉన్నదేమిటి, ఏదో సత్యం అనేదో అంటున్నారే, ఆ సత్యం అనేటువంటిది ఏంటి, రెండింటినీ ఇప్పుడు బాగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఇప్పుడు బయట ఉన్నటువంటిది ఉందే, బయట ఉన్నటువంటిది ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వీడేమంటాడంటే బయట ఉండేటువంటిది సత్యం, ఎందుకంటే అది ఎప్పుడు కనిపిస్తూనే ఉంది కదా. నాకు కనిపిస్తుంది, మా నాయనకు కూడా కనిపించింది, వాళ్ళ నాయనకు కూడా కనిపించింది. అందరూ వాళ్ళ నాయన ఇట్లా అందరూ తీసుకుంటే కూడా అందరూ దీంట్లో ఉండినారు. పైగా ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టింది చాలా పురాతనమైన వాళ్ళు కట్టినారు. ఇటువంటివన్నీ చూసి ఇవన్నీ ఉన్నాయి, ఇవి సత్యం అని అనిపిస్తుంది. ఇది సత్యము కాదు అని నోటితో చెప్తే నీకు శాంతి రాదు. నోటితో చెప్తే శాంతి రాదు. నోటితో చెప్పడం అనేటువంటి దానికంటే విచారణతో తెలుసుకో. విచారణతో ఫస్ట్ తెలుసుకుని దాన్ని నువ్వేం చేయాలంటే ధ్యానము ద్వారా చూడు. ధ్యానం ద్వారా చూడు అంటే ధ్యానములో ఇది సత్యమా కాదా దానికి ఒక ప్రొసీజర్ చెప్పినారు, ఒక ప్రొసీజర్. దాన్ని నువ్వు ధ్యానము ద్వారా చూడుము. అయితే ఇది ఎవరికి తెలిసిన, విచారణలోనే గ్రహించలేని వాడికి ధ్యానం సపోర్ట్ వాడికి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే నీకు ఆ సహజత్వం ఉందా? ధ్యానం చేసినప్పుడే కాదు సహజత్వం ఉండేది, ఎప్పుడు ఉంది సహజత్వం. కానీ నీ మనస్సు ఏమైపోయింది, ఆ సహజత్వమును కోల్పోయి బయట ఉండేటువంటి దాన్ని పట్టుకున్నది బాగా. ఆ బయట ఉన్నటువంటి దాన్ని ఇది సహజత్వము కాదయ్యా అనేటువంటి పరిపక్వత మనస్సుకి లేదు. అందువలన ఏమవుతుందంటే దాన్ని వింటాడు, దీన్ని వింటాడు, అన్నీ చేస్తాడు, కానీ దాన్ని పట్టుకోవాల్సిందే, దీన్ని విడిచిపెట్టడం ఎట్లా అని అంటాడు ఎంతసేపు అయినా. అందుకనే పండితులు సహితం, గొప్ప గొప్ప జ్ఞానులు అనుకునేటువంటి వాళ్ళు సహితం ఏం చేస్తున్నారంటే బయట ఉండేదాన్ని విడిచిపెట్టుటలేదు. బయట ఉండేదాన్ని విడిచిపెట్టడంటే దాన్ని విడిచిపెట్టేమని కాదు అర్థం. ఇక్కడ దానితో ఎలా వ్యవహారము చేయుటయో అది, దానితో ఎలా వ్యవహారము చేయుటయో. రామచంద్రుల వారికి చూడండి పట్టాభిషేకం అన్నారు, సరే సైలెంట్గానే ఉన్నాడు ఆయన. పట్టాభిషేకం అన్నటువంటి వాడిది అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ సముద్ర జలాలు, నదీ జలాలు అన్నీ కూడా తెప్పించేశారు. అన్నీ అంకురార్పణం కూడా అయిపోయింది. ఇప్పుడు పిలిచి నీకు
పట్టాభిషేకం లేదప్పా, నువ్వు అడవులకు పోవాలన్నాడు. సరే అన్నాడు. ఎట్లా అన్నాడు? సహజముగా అన్నాడు. చూడండి ఎట్లా ఉంది ఇది, సహజముగా అన్నాడు. సహజముగా అంటే ఏంటి? ఇప్పుడే ఇలా అన్నారు, ఇప్పుడే ఇలా అన్నారు. ఎంత ఎంత ఎక్సైట్మెంట్ అవుతుంది చెప్పండి. ఒక్కసారిగా చక్రవర్తి స్థాయిలోకి తీసుకెళ్ళి అక్కడ పెడతామని వెంటనే నీకు లేదా అదేనంటే ఎంత ఇదైపోతుంది చెప్పండి. ముఖములో ఇప్పుడు నీకు మనస్సులో ఉండేటువంటి దాన్ని బయట కనిపించనీయకుండా టాలెంట్తో మెయింటైన్ చేస్తారు రాజకీయ నాయకులు బయటకు కనిపించకుండా మెయింటైన్ చేస్తారు. దానిని కూడా మనం గుర్తించవచ్చు. వాడి ముఖంలో ఎంత పీస్ఫుల్గా ఉంటాడు తెలుసా? ఈ రాజకీయ నాయకులకు ఉండేంత వివేకం ఉందే, అంత వివేకం వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. అంత వివేకంగా ఉంటారు వాళ్ళు ఎంత టాలెంటెడ్గా మాట్లాడతారంటే అంత టాలెంట్ ఉంటుంది. వాడికి ఏమీ తెలియదని అనుకుంటాం. వాడు వచ్చి చూడండి, దయ్యాలు వెళ్ళి వేసినట్లు, దయ్యాలు వేదాలు చదివినట్లు అని అంటాడు. వేదంలో ఏదో ఒక విషయాన్ని కూడా తీసుకొని వచ్చి కూడా చెప్తాడు. మళ్ళీ ఎక్కడ పార్లమెంట్లో చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. కానీ దాన్ని దేనికి ఉపయోగిస్తూ ఉన్నాడు? వాడి స్వార్థం కోసం ఉపయోగిస్తున్నాడండి. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకు మధ్యలో ఏదో జరుగుతుందని అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నారా, ఇండియా వాళ్ళు చేస్తున్నారా? నేను ఒకటి చెప్తున్నా, అహంకారం చేస్తూ ఉండేది ఏమిటి? అహంకారం చేస్తూ ఉందే కానీ పాకిస్తాన్ వాళ్ళు చేయట్లా, ఇండియా వాళ్ళు చేయట్లా. అహంకారం ఉంది చూడండి. అహంకారం యొక్క ప్రభావము తాండవమాడుచున్నది. ఇప్పుడు అహంకారాన్ని చూడాలనా లేదా దేశాలను చూడాలనా? దేశాలను చూసినా అక్కడ ఉండేది ఏమిటి? అహంకారమే. నువ్వు అహంకారాన్ని చూస్తే దేశాలు ఉండవు. అహంకార ప్రభావము అక్కడ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు అహంకారాన్ని చూస్తాడు జ్ఞాని, అహంకారాన్ని చూడడు అజ్ఞాని. పూర్తి అహంకారంలో ఉంటాడు అజ్ఞాని, అహంకారమును చూస్తాడు జ్ఞాని. తేడా చూడండి. ఇప్పుడు ఇది ఒక పెద్ద టాపిక్. ఈ టాపిక్లో కూర్చుంటే ఆ టీవీల ముందర కూర్చుంటే ఎట్లుంటుంది? ఏ ఛానల్ పెట్టినా ఇదే టాపిక్ ఉంటుంది. దీంట్లో వీడికి టైంపాస్, వాళ్ళకేం టైంపాస్లా. ఏంటంటో జరిగిపోతుంటాయి. ఇదంతా సత్వరజస్తమో గుణముల నుండి జరుగుచున్నటువంటి ఒక ప్రక్రియ. ఇవి నడిపిస్తున్నది గుణాలు నడిపిస్తున్నాయండి. గుణాలు నడిపిస్తున్నాయని ఉంటాడు జ్ఞాని. అజ్ఞానిగా ఉండేవాడు ఏం చేస్తాడు? దానిలో మునిగిపోయి ఈ పక్కనో ఆ పక్కనో చేరిపోయి ఉంటాడు. అస్సాంలో ఉండేటువంటి అతను పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దాన్ని సమర్థించినాడట ఒక రాజకీయ నాయకుడు. వెంటనే ఏం చేశారు? వాడిని అరెస్ట్ చేశారు. చూసారా పేపర్లో? సరే, ఇప్పుడు
ఈ ఈ ఈ ఈ దీంట్లో జరుగుతూ ఉండదు చూడండి, ఇదంతా మనస్సుకు టాపిక్. ఇది మనస్సుకు టాపిక్ కదా, ఇదంతా మనస్సే టాపిక్ కావాలి. మనస్సుకు టాపిక్ బయట ఉండేది. నేనేమంటున్నాను ఇప్పుడు, మనస్సే టాపిక్. అంటే నేను కూర్చొని ఉంటే మనస్సు నాకు టాపిక్, అంటే మనస్సే విషయం. ఈ మనస్సు ఏమేం చేస్తూ ఉంది, మనస్సు ఏమేం చేస్తుంది అని చూడగలగడం ఉందే, ఇది వివేకం. ఇది వివేకం. అలా వివేకంతో ఉన్నటువంటి వాడు మనస్సుకు సంబంధించి బోల్తా పడడు. మనసుకు సంబంధించి బోల్తా పడడు. అందుకే దాన్ని సచ్చరితం, సచ్చరితం కిముత్తమం అన్నప్పుడు సచ్చరితం యదస్తి అని అన్నారు. తర్వాత అది ఇంకా మనస్సే టాపిక్ అయిపోయిందండి. అంటే మనస్సుని ఇప్పుడు ఏం చేయాలంటే, మనస్సు ముందర పెట్టుకొని ఈ మనస్సు ఏమేం చేస్తూ ఉంది అని నేను చూడగలగాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైతే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఈ మనస్సు చేస్తూ ఉండేదాన్ని, మనస్సు నాకు టాపిక్. ఇప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఏదో చేస్తుంటాడండి, ఎదురుగా వ్యక్తి చేస్తూ ఉండేదాన్ని మనం చూస్తాం. ఇప్పుడు బండి 2 వీలరు స్టార్ట్ కాలేదు, మనం ఏం చేస్తాం? అప్పుడు మెకానిక్ దగ్గర తీసుకుపోతాం. అప్పుడు మనం ఏం చేస్తాం? బండి నడబెట్టినాం. బండి నడబెట్టినప్పుడు మెకానిక్ ఏం చేస్తాడు? వెంటనే ఒకసారి 2 సార్లు కిక్కర్ కొడతాడు. ఎక్కడ ప్రాబ్లం అనేది ఆయన గెస్ చేస్తాడు. ఆయన గెస్ చేసి ఇంజన్లో ప్రాబ్లమా, ప్లగ్లో ప్రాబ్లమా, లేదా ఎక్సలేటర్ ప్రాబ్లమా, ఏది, లేకపోతే సైలెన్సర్లో ప్రాబ్లమా, ఏందో ఆయన చూస్తాడు. ఆయన కిక్కర్ 2 సార్లు కొట్టే లోపల అతనికి అర్థమైపోతుంది. అది మనకు అర్థమవుతుందా? మనకు అర్థం కాదు. అతనికి అర్థమైపోయి ఏం చేస్తాడంటే వెంటనే ఆ స్వానర్లు ఉంటాయి ఆయన దగ్గర అయితే టక టక టకని ఇప్పి పారేస్తాడు. ఇప్పి పారేసి దాన్ని చూస్తాడు. లేదంటే బోర్కు వచ్చిందని అనుకోండి బండి, దాన్ని చూసి చూడండి నీకు ఇది అయింది బండి పని, దీనికి బోర్ చేసుకోవాలప్పా నువ్వు, లేదంటే ఇంజను చాలా వీక్ అయిపోయింది, దీన్ని మళ్ళీ ఇది చేసుకోవాలా, ఏదో చెప్తాడు అతను. చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? మనం నిలబడుకొని చూస్తూ ఉంటాం. ఎట్లా చూస్తూ ఉంటామా? చూస్తూ ఉండమే కానీ అడవి ఏమైనా చేస్తాడమ్మా? అలాగా మన మనస్సు చేస్తూ ఉండేదాన్ని నేను చూస్తూ ఉండగలనా? ఇది తత్వం తెలిసిన వాడి స్థితి. దానిని చెప్తున్నారు ఇక్కడ. నేను దీనిని చెప్పేదాని కొరకు దాదాపు ఒక 5-6 రోజుల నుంచి ఇదే దానిపైన చెప్పుకొని వచ్చి కర్మయోగం చెప్పి, కర్మయోగం అనేటువంటిది చాలా లీస్ట్ స్థాయి. కర్మయోగం తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ స్థితికి వస్తుంది. అంటే మనస్సు చేస్తూ ఉండేదాన్ని చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు అట్లయితే ఇప్పుడు మొట్టమొదట కర్మయోగంలో ముందు సెటిల్ కావాలండి. కర్మయోగంలో సెటిల్ అయితే అప్పుడు మనస్సును చూడగలిగే స్థాయి వస్తుంది. కర్మయోగంలో ముందు సెటిల్ కాకుండా మనస్సును ముందర పెట్టి చూడగలిగే స్థాయి రాదు. బేసిక్ అది. ఇప్పుడు నేను ఇప్పుడే అన్నాను చూడండి, అహంకారము నడిపిస్తున్నది. ఏది? ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటిది అహంకారము నడిపిస్తున్నది అనంటే వేరే వాళ్ళు అయితే ఏమంటారు తెలిసిన? వీడికి దేశభక్తి లేదు, వీడికి దేశభక్తి లేదు. అయ్యా నేను దేశభక్తుని కాదు,